హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ కల్కి 2898 ఏడికి సంబంధించి అటు సినీ రంగం పరంగా ఇటు పొలిటికల్ రంగం పరంగా ప్రతి ఒక్కరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రజనీకాంత్ మనందరికీ తెలిసిన స్టార్ ఓవరాల్గా ఇటు టాలీవుడ్లో అటు కాలీవుడ్లో అలాగే మాలీవుడ్లో కూడా ఆయన కొన్ని సినిమాస్ చేయడం జరిగింది. బాలీవుడ్లో కూడా ఆయనకు మంచి స్టార్డమ్ ఉందని చెప్పుకోవచ్చు. ఆయన కల్కి 2898 గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వాచ్డ్ కల్కి, వావ్, what an epic movie. Director Nag Ashwin has taken Indian cinema to a different level. Heartily congratulations to my dear friend Ashwini Dutt, Amitabh Bachchan, Prabhas Raju, Kamal Haasan and Deepika Padukone and the team of Kalki 2898 AD. Eagerly waiting for part 2. God bless. ఈ సినిమాకి సంబంధించి నిజం చెప్పాలి అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న విషయం మనకు తెలిసింది. ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా ఎక్కడో కల్కి 2898 గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆయన ఇందాకనే చూశాను, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక డిఫరెంట్ లెవెల్లోకి ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళావు నాగ్ అశ్విన్ అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే నాగ్ అశ్విన్కి సంబంధించి అలాగే ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే అలాగే హోల్ టీమ్ని కంగ్రాచులేషన్ చేస్తూ ఆయన పెట్టిన ట్వీట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా సెక్కలు కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు పార్ట్ 2 కోసం అని అయితే క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే బాహుబలి అంత లెవెల్లో మనకి పార్ట్ 2 గురించి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే అంత క్యూరియాసిటీ కాకుండా మంచి క్యూరియాసిటీ అని చెప్పొచ్చు. ఆ క్యూరియాసిటీని చూడడానికే ఒక 5 years ఆగినా తప్పు లేదు అనే విధంగా మూవీని అంత ఇంపాక్టెడ్గా చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిట్ చేసేది మాత్రం పార్ట్ 2 కోసం అని చెప్పొచ్చు. చూసిన వాళ్ళ ఖచ్చితంగా ఆ పార్ట్ 2 చూడాలి అనే ఆతృత ఇంకా 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 ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రభాస్కి సంబంధించి ఆయన రోల్ అలాగే మిగతా క్యారెక్టర్స్ అన్నిట్లో కల్లా ప్రభాస్కి ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అయితే ఇవ్వడం జరిగిందని అయితే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో మొత్తంగా ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు అటు నారా లోకేష్ అలాగే సినీ రంగానికి సంబంధించి ఎంతోమంది దీనిపైన ట్వీట్స్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎంతమంది సినిమా చూశారు ఏంటి అని కింద కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.